హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మేము శ్రీశైలం వెళ్ళింది, మరి గురువారం వెళ్ళింది, భగవద్గీత, శివానందలహరి, సౌందర్యలహరి, నారాయణీయం నేర్చుకుంది అన్నీ కూడా సాధ్యమైంది ఒక్క గురువుగారి ఆశీస్సు వలనే. ఈ ఆశీస్సులు మాకు దొరికింది శ్వేత గారి వలన. శ్వేత గారు నాకు పరిచయమైంది నా ఫ్రెండ్ రాధిక వలన. ఈ అందరికీ నేను నా ఉన్నంత వరకు చిరరుణి. అయితే ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి మేడం గారి దృఢ సంకల్పము చాలా పెద్దది. అందుకే అన్నీ చాలా బాగా నెరవేరింది. ఆ సంకల్పం ఎంత పెద్దదో అంతే బాగా అన్ని ప్రయాణాలు, దర్శనాలు అనుకోకుండా కల్పన లేని రీతిగా చాలా బాగా దొరికించారు. మా దీప, పార్వతి గారి హస్బెండ్ మరియు లలిత గారు, తేజ గారు అందరికీ మా కృతజ్ఞతలు. యూట్యూబ్ లైవ్ పెట్టిన తక్షణమే అందరూ దాన్ని చూసి చాలా సంతోషించారు. భగవద్గీత చదివేటప్పుడు కూడా నాకు కూడా మైకిచ్చి మేడం ఒక అధ్యాయం పారాయణం అయింది. చాలా ఖుషి ఆయా దానికి కూడా. ఈ అవకాశం ఇచ్చిన దానికి మేడంకి చాలా ధన్యవాదాలు. శివానంద లహరిలో ఒక్కొక్క శ్లోకం అర్థాన్ని జ్ఞాపకం లేకపోయినా మొదటి శ్లోకంలో శివపార్వతులను ఇద్దరికీ నమస్కారం చేసుకొని అన్ని పారాయణం చేశాము. ఇంతటి శివానంద లహరిని మనకందరికీ ఇచ్చిన శంకరాచార్యుల వారికి శతకోటి వందనాలు. నేర్పించిన గురువుగారికి కూడా శతకోటి వందనాలు. అందులో కొన్ని శ్లోకాలు చదువుతున్నప్పుడు నా మనస్సు అనే పుష్పాన్ని అర్పిస్తున్నాను అని చెప్పుకున్నాను. మరి నా మనస్సు అనే అరణ్యంలో కూడా నువ్వే నివసించు మహాతండ్రి అని శిశువాహిని ప్రార్థించాను. ఈ చంచలమైన మనస్సులో ఎప్పుడూ నిన్నే ధ్యానించే బుద్ధిని ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించాను. ఈ పారాయణం ఒక ఎత్తైతే ఆత్మ బంధువులందరినీ ముఖాముఖి కలుసుకునే సంతోషం చాలా ఆనందమైంది. అక్కడ అందరినీ ముఖాముఖి చూసినప్పుడు చాలా ఖుషి అయింది. దేవకి అక్కయ్య గారు చెప్పిన మాట కూడా చాలా మనసుకి హత్తుకొని పోయింది. మన ఇల్లు దేవాలయం అనుకోండి, ఇది ఆయనది, ఆ దేవునిది అని అన్నిటినీ ఆ పరమాత్మునికి ఒప్పిస్తే వాడే అన్నిటిని నడిపిస్తాడని చాలా బాగా చెప్పారు. మళ్ళీ ఆ దేవకి అక్క దగ్గర మాట్లాడాలని అనిపిస్తుంది. ముఖాముఖి మాట్లాడితే ఎన్నో విషయాలు తెలుస్తుంది. ఈ అవకాశం మళ్ళీ అందరికీ రావాలని ఆ భగవంతుణ్ణి మరియు గురువు గారిని ప్రార్థిస్తున్నాను. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.